ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో తిరుప్పావై మొదటి పాసురము, వాటి భావము తెలుసుకుందాం. ఓం మార్గళి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராட போது வீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தளிலன்னந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగళప్పడిందేలోరెంబావాయ్. భావము: భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిర మాసము లభించినది గదా. మరియు చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లెడి మంచి రోజులు కూడా. కృష్ణుని యొక్క విరహమును తీర్చుకొనుటకు వ్రతమను స్నానము నాడదలిచిన వారు అందరును తప్పక రండు. సుందరములైన ఆభరణములను ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలను ప్రతి క్షణమునకును పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఆ సంపదాది వైభవముల తొలతూగెడి బాలికామణులారా, ఇటు లొనరించబోవు మనలకు పదునైన బల్లెమును ధరించి సుతుని రక్షణమునొచ్చుటకు హింసలను కూడా చేయుటకై వెనకంజ వేయని నందగోవుని నమ్రపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో గాంచెడి యశోదమ్మకు సింహకిశోరమునయ్యున్న నీలమేఘ ఛాయయు ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమునొచ్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్ష్ణములైన మార్తాండుని రీతిగా దోచెడి దివ్యమైన ముఖమండలము కలిగిన నారాయణుడే ఆతని తప్ప మరొకనిని వాంఛింపని మనలకై పరై అనడినొక నామము గల వాద్యమును అనుగ్రహించును. దీనిని గాంచిన లోకులందరును ముదమునొందునట్లుగా ఈ వ్రతమును ఆచరించెదము రండి. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.